అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్థానికులకు టీటీడీ తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం కల్పించాలని చెప్పి పదే పదే టీటీడీని విజ్ఞప్తి చేస్తూ అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నవించినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి పోరాటం చేస్తున్నటువంటి స్థానికులకు దర్శనం కల్పించాలని చెప్పి మొదటి నుంచి పోరాటం చేస్తున్నటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఇవాళ టీటీడీ బోర్డు నిర్ణయం ఏ మేరకు అమలవుతుంది ఏంటి అన్నది నవీన్ కుమార్ రెడ్డిని అడిగారు. సార్, ఇవాళ టీటీడీ ఒక నిర్ణయం ప్రకటించింది, దాన్ని ఎలా భావిస్తారు? ఇది అమలయ్యే అవకాశం ఉందా ఏంటి సార్? తిరుమల శ్రీవారి దర్శనాన్ని తిరుపతిలో ఉండే స్థానికులకు మేము కల్పిస్తున్నాము అని చెప్పని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు ప్రకటించడంతో నిజంగా తిరుపతిలో ఉన్నటువంటి లక్షలాది మంది అండి నిజంగా ఈరోజు మనస్ఫూర్తిగా చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి దర్శనానికి స్థానికులు వెళ్ళాలంటే సిఫార్సు లేఖలు దొరకకుండా బిడ్డలకి శుభకార్యాలు జరిగినా, ఉద్యోగం వచ్చినా, పాస్ అయినా కనీసం మంగాపురానికి పోయి దర్శనం చేసుకొచ్చేసేవాళ్ళండి. అలాంటిది మేము ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా స్థానికులకి దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పని, అభ్యర్థిని గెలిపించాలని చెప్పని తిరుపతి ప్రజలకంతా కూడా ఈరోజు మేము నగరంలో తిరుగుతూ ప్రచారం చేశాము. పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజు. అదే మాట ప్రకారం ఈరోజు బిఆర్ నాయుడు గారు సహృదయంతో అండి రావడమే మొదటి సమావేశంలోనే ఇంత నిర్ణయం తీసుకొని తిరుపతి ప్రజలకు శుభవార్త చెప్తారని ఎవరు ఊహించలేదు. ఇది నిజంగా దైవానుగ్రహంగా భావిస్తున్నాము. బిఆర్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఎందుకంటే తరతరాలుగా తిరుమల కొండను చూస్తూ ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నామండి. అలాంటిది మాకు దర్శనమే లేకుండా తిరుమల శ్రీవారిని స్థానికులకి గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దూరం చేసేసింది. మదన పడిపోయారు స్థానికులైతే. అంతకుముందైతే ఆధార్ కార్డు ఆధారంగా మహతీలో ఇచ్చేవాళ్ళు, పోయి దర్శనం చేసుకొచ్చేవాళ్ళు. అలాంటిది 5 సంవత్సరాలుగా రద్దు చేసేసి స్వామివారిని దర్శన భాగ్యం లేకుండా కేవలం సంపన్నులకే శ్రీవారు అన్న చందంగా గత 5 సంవత్సరాలు వ్యవహరించారు. ఈరోజు బిఆర్ నాయుడు గారు చేసిన ప్రకటన గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులకు చెంపపెట్టు లాంటిదండి. సార్, ఇవాళ మంగళవారం అమలు చేస్తాం, ప్రతి మంగళవారం మొదటి మంగళవారం అమలు చేస్తామని చెప్పి ప్రకటిస్తూ ఉంది. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దీన్ని మళ్ళీ సడలించే అవకాశం ఉందని భావించవచ్చా? మీరు ఎలా భావిస్తారండి? ఏమండి, తిరుపతి స్థానికులు గత తరతరాలుగా ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళు ప్రతిరోజు ప్రతి మంగళవారం ఇస్తున్నారు కదా అని చెప్పి ప్రతి నెల ఎవరు వెళ్ళరండి. ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు స్వామివారిని దర్శించుకోవాలని మొక్కులు చెల్లించుకునేదానికి వెళ్తారే తప్ప ఈరోజు టీటీడీ వాళ్ళు 5,000 మందికి 10,000 మందికి ప్రతి మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా గతంలో కూడా ఇచ్చేవాళ్ళు. ఇచ్చినప్పుడు ఎంత పరిమితమైనటువంటి టికెట్లు ఇస్తారో అంతవరకే పోయేవాళ్ళు. సామాన్య భక్తులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ఆటంకం కలిగించి తిరుపతిలో వాళ్ళకే ఇవ్వండి అని మేము కోరమండి. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులే స్వామివారి దయతో మేమంతా కూడా తిరుపతిలో జీవనం కొనసాగిస్తున్నాం. కాబట్టి సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ స్థానికుల్ని కూడా గౌరవించినటువంటి బిఆర్ నాయుడు గారికి నిజంగా ఇది చారిత్రాత్మకమైనటువంటి ప్రకటన అండి. ఈరోజు ఎవ్వరు కూడా సాహసం చేయలేరు. గతంలో ఉండేది ఇలాంటి టికెట్లు ఇచ్చి స్థానికులను గౌరవించేవాళ్ళు. అలాంటిది దూరం చేసే లోపల చాలా ఇబ్బందులు పడ్డారు. సిఫార్సు లేఖల కోసం ప్రజాప్రతినిధుల దగ్గరికి పోతే 2 నెలలకి అయిపోయినాయి, ఆ తర్వాత రాండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరైనా కుటుంబ సభ్యులు వెళ్ళాలంటే స్థానిక ఆధార్ కార్డు తీసుకొని పోయి లక్షణంగా కుటుంబంతో 3 నెలలకు ఒకసారి కల్పించినా చాలండి మాకు. మేమేమి ప్రతి నెల మొదటి మంగళవారం అందరం పోము. తిరుపతిలో ఉండే వాళ్ళంతా వెళ్ళరండి. ఇది హ్యాట్స్ ఆఫ్ టు బిఆర్ నాయుడు గారండి. టీటీడీ చేపట్టినటువంటి నిర్ణయాన్ని తిరుపతి వాసులుగా ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. ఇలాంటి నిర్ణయం వల్ల స్థానికులకు స్వామివారి దర్శనం కల్పించే అవకాశం వస్తున్నది. ఇది చాలా పూర్వజన్మ సుకృతంగా స్థానికులందరూ కూడా భావిస్తున్నారు. ఇలాంటి నిర్ణయం ప్రకటించినటువంటి టీటీడీ యాజమాన్యాన్ని హర్షిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.